ఆ మధ్యలో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్ ఒక ఆయన క్రైస్తవేతర కుటుంబం నుండి రక్షించబడ్డాడు. రాయలసీమలో పేరు అగ్రకులం. ఒకరోజు వచ్చాడు, బ్రదర్ ఇక్కడి నుండి నేను వేరే ఫారిన్ కంపెనీ ఒకటి ఇండియాలో వచ్చింది, నేను దానికి షిఫ్ట్ కావాలని అనుకున్నాను అని. ఎందుకు షిఫ్ట్ కావాలనుకున్నారు బ్రదర్ అన్న. ఆయన అన్నాడు, బ్రదర్ ఇక్కడ నేను ఇప్పుడు పనిచేసే కంపెనీ కంటే అక్కడ పే ఎక్కువ ఉంది, నంబర్ 1. నంబర్ 2 అది ఫారిన్ కంపెనీ. నంబర్ 3 అక్కడ లిఫ్ట్ ఎక్కువ ఉంటుంది అని అన్నాడు. ఇవన్నీ అన్న తర్వాత నేను అన్నాను, ఇక్కడికింటే అక్కడ సహవాసం బాగుందా? అదేంటి బ్రదర్ పల్లెటూరు నుండి పట్టణంలో బాగాలేకుండా ఎలాగుంటుందని. బాగాలేకుండా ఎలాగుంటుందని నన్ను అడగొద్దండి, మీరు బాగుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అడ్జస్ట్ అవుతాంలేండి బ్రదర్ అని అన్నాడు. నేను ఖచ్చితంగా చెప్పాను, బ్రదర్ ఐ ప్రేడ్ ఫర్ యూ, ఇది దేవుని చిత్తంలో లేదు. పిండి కొద్ది రొట్టెలు, దుప్పిడి కొద్ది కాళ్ళు చాపుకోవాలా. దయచేసి మీరు వెళ్ళొద్దండి. దేవుని హస్తము కలిగి కొద్దిగా లేమిలోనైనా ఉండడం చాలా మంచిది. సామెతలో రాసిన మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం రాశాడంటే, అన్యాయముగా సంపాదించిన విస్తారమైన సొత్తు దగ్గర ఉండటం కంటే నిర్దోషమైన నిరుపేద దగ్గర ఉండడం మేలు. కనుక మీరు వెళ్ళొద్దండి అంటే, లేదు బ్రదర్ తప్పించుకోవడానికి ఏం చెప్తారు, ప్రార్థన చేయండి బ్రదర్. చేసినాం బ్రదర్. వెళ్ళే కంపెనీలో జాయిన్ అయిపోయాడు. మొదట 1 నెల 2 నెలల మంచి జీతాలు వచ్చినాయి. తర్వాత ఏం చేశారంటే, ఆయన క్రైస్తవుడు అని మిగతా వాళ్ళంతా పడని నాన్ క్రిస్టియన్స్ అంతా గ్యాదర్ అయ్యి ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయన మీద విచారణ కొరకు బయట దేశానికి పిలిపించినారు. ఇమాజిన్ ద మెంటల్ స్ట్రెస్. నో చర్చ్ దేర్ టు సపోర్ట్ హిమ్. అక్కడి నుండి ఫోన్ చేశారు దేశంలో, బ్రదర్ ఈ రోజు నా మీద వేసిన కంప్లైంట్ కొరకు విచారణకి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. ఎవరు వెళ్ళమన్నారు? వెళ్ళాడు. సరే కంపెనీ ఏం చేసింది, బ్యాలెన్స్ చేసింది. నువ్వు తప్పు. ఆయన అక్కడి నుండి ప్రమోషన్ ఇవ్వకుండా డిమోట్ చేసి ఆయన బయటికి వెళ్లకుండా మిగతా కంపెనీలందరికీ చెప్పేశారు, ఈయన మీద రిమార్క్ వచ్చింది కనుక మీకు తీసుకోవద్దండి అని. ఏ పల్లెటూరులో నుండి అయితే ఈ ఎంఎన్సీకి వెళ్ళాడో ఇప్పుడు ఆ పల్లెటూరుకు రావడానికి శత విధాలా ట్రై చేస్తున్నాడు. 2 ఏళ్ల నుండి చెప్తున్నాడు, మాకు కూడా ప్రార్థన చేయండి బ్రదర్ అక్కడికి రావాలని. అక్కడ డోర్ మూసేసినారు, రావటానికి లేదు. ఆ కంపెనీ రూల్ ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఎగ్జిట్ అయిన తర్వాత దేర్ ఇస్ నో ఎంట్రీ. ఇప్పుడు కూతురు దూరం అయిపోయారు, కొడుకు దూరం అయిపోయారు, భార్య దూరం అయింది. ఆయన హెల్త్, మెంటల్ స్ట్రెయిన్ ఎంత కష్టంగా ఉన్నాడంటే, మనం చేసే డెసిషన్స్ యు సీ ఆల్వేస్ ద పర్స్. ఇవన్నీ కొంతకాలమే నాన్న, మీరు వెళ్ళొద్దని నేను చెప్పను, వెళ్ళండి ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. కానీ దేవుని చిత్తానికి వెలపట్ట సహవాసమును కాదని. వేరే దగ్గర సహవాసం అంటే మంచిదే, కనుక మీరు ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు లోకస్తుని చూడొద్దండి. మీరు వాళ్ళని చూసి మోసపోతుంటారు. వాడు అక్కడికి వెళ్ళాడు, ఇంత సంపాదిస్తున్నాడు, ఇట్లా వచ్చింది, హై ప్యాకేజీ, నరకానికి వెళ్తావా? యువర్ కౌన్సిల్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. యూ హ్యావ్ ఎ చర్చ్ టు ప్రే ఫర్ యూ. క్రైస్తవేతరుడు ఒక అనాథ, నీకు తెలుసా? హీ హాస్ నో ఫ్యామిలీ స్పిరిచువల్లీ. యూ హ్యావ్ ద బిగ్గెస్ట్ గాడ్ ఆల్దో యు ఆర్ స్మాల్. ప్రభుని నడిపిస్తుంటే మంచిదే, కానీ ప్రభు నడిపింపు లేకుండా నీ అంతట నీవే ఏదో పైన పూత చూసి బయటికి అన్ని మెరిసేదంతా బంగారం కాదు.